హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను మీ శ్రీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో మాకు అందరికీ ఇష్టమైన సర్వపిండి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దాన్ని బియ్యం రొట్టె అనుకోండి, సర్వపిండి అనుకోండి. తెలంగాణ వాళ్ళైతే సర్వపిండి అంటారు. గట్టిగా స్టోర్ చేసి పెట్టుకుంటారు. మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోవచ్చు. మేము ఎలా చేసుకుంటాం అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. దానికి కావాల్సిన ఐటమ్స్, సర్వపిండికి కావాల్సిన ఐటమ్స్: పచ్చిమిర్చి, ఉప్పు కచ్చపచ్చగా కొట్టుకోండి. మా పిల్లలు తీసేస్తారని నేను మెత్తగా చేశాను. అలాగే అల్లం పేస్ట్, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, జీలకర్ర, నేను కొన్ని నువ్వులు వేద్దాం అనుకుంటున్నాను, నల్లవి కానీ తెల్లవి కానీ. అలాగే కరివేపాకు, కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము. శనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలి కొన్ని, లేదంటే అప్పుడప్పుడు శనక్కాయలు వేయించేసి అవి కొన్ని కచ్చాపచ్చాగా కొట్టుకొని అవైనా వేసుకోవచ్చు. మాకు శనగపప్పు ఇష్టము, అందుకని శనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. ఇంకా బియ్యము కడిగి ఆరేసి ఎండబెట్టుకొని మిషన్కి ఇచ్చుకొని ఇలా పిండి చేసేసుకుంటాం మెత్తగా. ఇది మీకు ఎంత కావాలో అంత సరిపడైనంత తీసుకొని ఇవన్నీ వేసేద్దాం దాంట్లోకి. బియ్యం పిండిలోకి పచ్చిమిర్చి మీ స్పైసెస్కి తగ్గట్టు 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ అది వేసేసుకోవచ్చు. జీలకర్ర 1 స్పూను, నువ్వులు 1 స్పూను, అల్లం 1/2 టీ స్పూను, కొత్తిమీర ఇంకా మనం ఎంతైనా వేసేసుకోవచ్చు కదా, కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము, శనగపప్పు 1 చిన్న కప్పు తీసుకున్నాను. ఇవన్నీ వేసి కలిపేద్దాం. వేడి నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు, చల్లనీళ్ళతో అయినా కలుపుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చల్లనీళ్ళతో కలుపుతున్నాను. ఇవన్నీ వేసేద్దాము. జీలకర్ర వేస్తున్నాను, కొన్ని నువ్వులు, అల్లం పేస్టు, అలాగే శనగపప్పు కూడా వేసేద్దాను. తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు నేను సపరేట్గా వేయట్లేదు, దాంట్లో వేసి మిక్సీ వేసేసాను. కచ్చాపచ్చాగా కొట్టేసుకోవచ్చు. శనగపప్పు వేసాను, ఇది 1 స్పూన్. పచ్చిమిర్చి మీ స్పైసెస్కి తగ్గట్టు వేసుకోండి. నేను పిల్లలు ఉన్నారని కొంచెమే వేస్తున్నాను. కొత్తిమీర కొత్తిమీర ఎంతైనా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసేస్తాను. ఇంకా తగినన్ని నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఇష్టం ఉండే వాళ్ళు ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు ఉల్లిగడ్డలు తీసి పక్కన పెడతారనేసి నేను వేయట్లేదు. ఇష్టం ఉండే వాళ్ళు ఉల్లిగడ్డలు కూడా కలుపుకొని వేసేసుకోండి. ఇలా అన్నీ వేసేసి ఒకసారి అంతా కలిపేసుకుంటున్నాను, పిండిలో బాగా కలిసేటట్టు. ఇంకా మీకు స్పైసీనెస్ కొంచెం తగ్గింది అనుకుంటే ఇంకేమీ అద్దుకొని తినాల్సిన అవసరం లేదు, ఒట్టిదే తినేసేయచ్చు. అందుకని కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. చాలా బాగుంటుంది, స్నాక్స్కైనా టిఫిన్కైనా పొద్దున్నే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కలిపేసేసుకొని ఇంకా తగినన్ని నీళ్ళు పోసేసుకొని చపాతీ పిండిలా కలిపేద్దాము. నేను ఇప్పుడు చల్ల నీళ్ళే కలుపుతున్నాను, మామూలు నార్మల్ వాటరే. ఇలా తగినన్ని నీళ్ళు వేసేసుకొని పిండి అయితే కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వెడల్పు గిన్నె తీసుకొని దాంట్లో 4-5 స్పూన్ల ఆయిల్ వేసేసి ఇలా గిన్నెకి అంతా పట్టించాలన్నమాట. ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అడుగు అతుక్కోకుండా. ఇంక ఇలా తగినంత బాగా తీసేసుకొని పెద్దది గిన్నె ఎంత వెడల్పు వస్తుందో అంత పెద్దగా తీసేసుకొని కొంచెం నూనె పట్టించుకొని చేతికి తెచ్చుకోకుండా
ఇలా దీని మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మేము ఎలా చేసుకుంటున్నామో చూపిస్తున్నా. మా ఇంట్లో అందరికీ ఈ సర్వపిండి అంటే ఇవి బాగా ఇష్టము. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కటి తింటే కడుపు నిండిపోతుంది, పెద్దది కాబట్టి. ఇలాంటి గిన్నె ఒకటి ఉంటే చాలు. ఇలా అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేతితో ఆయిల్ అంటించుకుంటే చేతికి ఏం ఖర్చుకోదు. ఫస్ట్ టైం కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి, తర్వాత అంత అవసరం అనిపించదు. ఇలా ఇంకా అక్కడక్కడ హోల్స్ చేసేసుకోవాలన్నమాట. పెద్దగా ఉంది కదా రొట్టె, అన్ని వైపులా కారాలు కాబట్టి కొంచెం హోల్స్ చేసేసుకొని ఆ హోల్స్లలో కొంచెం నూనె వేసినామనుకో బాగా కాలుతుంది, తొందరగా కూడా. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను, తర్వాత అవసరం లేదు. ఇంక ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ అంటించి దాని మీద ఇలా స్టవ్ అంటించి దాని మీద పెట్టాను. ఫస్ట్ అయితే గిన్నె హీట్ ఎక్కడానికి కొంచెం ఎక్కిచ్చే పెట్టాను. దీనికి సరిపడా ప్లేట్ మూసి పెట్టి కొంచెం గిన్నె హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ప్లేట్ తీసి ఇంకో సైడ్ టర్న్ చేసేసుకుందాము. ఒక సైడ్ కాలిన తర్వాత చూపిస్తాను. అంతలోపు ఆ పిండి ఎండిపోకుండా ప్లేట్ మూసి పెట్టుకోవాలి. గాలికి పెట్టకూడదు, కొంచెం మూసి పెడితే తడి ఆరిపోకుండా ఉంటుంది. ప్లేట్ తీసి చూద్దాము. దీన్ని ఇలా అయింది. ఇప్పుడు తిరిగేసుకోవచ్చు. మెత్తగా కావాలనుకునే వాళ్ళు తిరిగేసుకోవచ్చు, కొంచెం రోస్ట్గా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఇంకో సైడ్ కాల్చుకుందాము. ప్లేట్ మూసి పెట్టేస్తాం. చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది కాబట్టి ఒక రెట్ట ఒకరికి ఫుల్గా సరిపోతుంది. ప్లేట్ తీసి చూద్దాము. ఇంకో సైడ్ తిప్పుకున్నాం కదా ఎలా గాలిందో, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడు. ఇదైతే కాలినట్టుంది. అబ్బా ఎంత బాగుంది కదా. సర్వపిండి అయితే రెడీ అయింది. ఇంకా మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తినాలా అనేసి. సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అందరికీ హ్యాపీ సండే. మేమైతే సండేని ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.